కవిత కన్నీళ్లు చెప్పండి బదులు. కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పై ఉంది అన్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. తాము మాట్లాడితే రాజకీయం అంటారని, ఇంటి బిడ్డ చేసిన వ్యాఖ్యలపైనైనా కనీసం స్పందించండి అని డిమాండ్ చేశారు. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి తరహాలోని కవిత కూడా కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. శాసనమండలి వేదికగా కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పై ఉందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కేటీఆర్, హరీష్ రావు లేదా కేసీఆర్ దీనిపై సమాధానం చెప్పాలన్నారు. మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలో అడిగినాం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగింది అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ, మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ, స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది. తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిర్రని మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్ధరిస్తామని పోయింది. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇవే ఆరోపణలు తాము చేస్తే రాజకీయమంటారన్నారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఏం సమాధానం చెబుతుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కవిత కూడా ఈరోజు అవినీతి అక్రమాలపైన మాట్లాడినటువంటి మాటలకు ఏం సమాధానం చెప్తారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన బాధ్యత ఉందంటున్నాం. కవిత మాటల్లో సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టర్లో జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడింది. తెలంగాణ కోసం పోరాటంలో అమరులైనటువంటి అమర జ్యోతిలో కూడా అక్రమాలు జరిగినాయి. అంబేద్కర్ గారి విగ్రహం కానీ, సచివాలయం కానీ, ఈ విధంగా మేము మొదటి నుంచి చెప్తున్నది ఈరోజు వాస్తవం చెప్పి ప్రభుత్వంలో భాగస్వామి, కుటుంబంలో భాగస్వామైనటువంటి కవిత చెప్పిన మాటలకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపైన ఉందా లేదా తెలంగాణ సమాజం కోరుతున్న వేళ. కవిత ఆరోపణలపై కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్ ఇలా ఉంటే ఆమె రాజీనామా విషయంలో మండలి చైర్మన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజీనామాపై కవిత భావోద్వేగంతో నిర్ణయం తీసుకున్నారని, దీనిపై పునరాలోచించుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమెకు సూచించారు. అయితే రాజీనామా విషయంలో తనకు మరో ఆలోచన లేదని కవిత మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో కవిత రాజీనామా విషయంలో మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ తాను ఆశించినట్టుగా మండలి చైర్మన్ నిర్ణయం లేకపోతే కవిత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.